ఓ పక్కన రైడెన్‌కి 22,000 కోట్ల రూపాయల భారీ రాయితీలు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాళ్ళకి కేటాయించిన భూముల విలువ 25% రాయితీ ఇస్తారు. మరో 15 ఎకరాల ల్యాండింగ్ కేబుల్ స్టేషన్‌కి కేటాయించారు. ఈ భూములు స్టాంప్ డ్యూటీ 100% మినహాయింపు ఇచ్చారు. ప్లాంట్ మెషినరీ ఖర్చులో 10% మూలధన రాయితీ కింద 10 ఏళ్లలో గరిష్టంగా 2,129 కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. జీపీజీడబ్ల్యూ ఫైబర్ యాక్సెస్ కోసం చేసే వ్యయంలో 30% మొత్తాన్ని 20 ఏళ్లలో ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆపరేషన్ యాజమాన్య నిర్వహణ ఛార్జీలు ప్రతి 3 ఏళ్లకు 5% చొప్పున పెంచుతూ 282 కోట్లు చెల్లించబోతోంది. డేటా సెంటర్ నిర్మాణం కోసం 2,245 కోట్లు జీఎస్టీకి మినహాయింపు ఇచ్చింది. 5 ఏళ్ల పాటు లీజుల మీద చెల్లించే జీఎస్టీని పూర్తిగా మినహాయిస్తారు. దీని విలువ 1,745 కోట్లు. నీటి ఛార్జీల మీద 10 ఏళ్ల పాటు 25% రాయితీ ఇస్తారు. ఈ అన్నిటి దెబ్బతో ఇప్పుడు ఐటీ కంపెనీలు మరికొన్ని వస్తున్నాయి. విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు తాజాగా మరికొన్ని ఐటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఇందులో భాగంగా 140 కోట్ల పెట్టుబడితో 2,600 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటారు. ప్రతిపాదనలు పంపించినటువంటి ఇమిజినోవేట్ టెక్నాలజీస్ ఇండియాకి కాపులుప్పాడులో 4 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సోమవారం అడ్రస్ ఇచ్చారు. ఏపీ ఐటీ అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీ పాలసీ 24/29 ప్రాతిపదికన ఎకరా 2 కోట్ల చొప్పున భూమి కేటాయించినట్టు ఉత్తర్వులు పేర్కొన్నారు. తమ సంస్థకు బహిరంగ మార్కెట్ ధరకు కాకుండా పాలసీ ప్రకారం ఎకరా 2 కోట్ల కేటాయించాలని చేసిన అభ్యర్థన మీద సానుకూలంగా స్పందించారు.